అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనకి అందరికీ దేశవ్యాప్తంగా జరిగిన సంఘటన ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన అమానవీయ ఘటనను బట్టి దేశమంతా డాక్టర్స్ అందరూ ఐఎంఏ పిలుపుని బట్టి మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో ఉన్న డాక్టర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ నిర్ణయం చొప్పున మేమందరము ఆ అమానవీయ ఘటన ఏదైతే జరిగిందో డాక్టర్ మౌమిత గారి పక్షాన జరిగిన ఆ ఘటనని నిరసిస్తూ మేమందరము ఇలా ముందుకి ర్యాలీగా కొనసాగుతున్నాము. ఈరోజు 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీని ఆపేసి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి ఘటనలు ఏదైతే ఆవిడకి జరిగిందో అమానవీయంగా ఆవిడ పైన అత్యాచారం జరపడము, అలాగే పాశవికంగా ఆవిడని హత్య చేయడము, దాన్ని కప్పిపుచ్చడానికి జరిగిన దాడులు అవన్నీ నిరసిస్తూ అటువంటివి మాలాంటి ఉద్యోగులకు, మాలాంటి స్త్రీలకు, మా సహోద్యోగులకు, స్త్రీలైన పురుషులైన పనిచేసే చోట మాకు రక్షణ కావాలి అని కోరుకుంటూ ఇటువంటి నిరసన ర్యాలీని చేపట్టి దెందులూరు సిహెచ్సి తరపున దానిలో ఉన్న ఉద్యోగస్తులు అందరము ముక్తకంఠంగా మేమందరం న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని, పై అధికారులని, దేశంలో ఉన్న వైద్య శాఖ అధికారులని అందరినీ ఆ డాక్టర్ గారికి న్యాయం జరుగుతూనే మాకు కూడా మా పని ప్రదేశాల్లో న్యాయం జరగాలి, అలాగే రక్షణ కావాలి అని కోరుకుంటూ ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మేము సిహెచ్సి దెందులూరు తరపున మన కోల్కతాలో జరిగిన పాశవిక దాడిని అందరం ఖండిస్తున్నామండి. రక్షణ చట్టం వెంటనే చేయాలని, పనిష్మెంట్ కూడా ఇమీడియట్ పనిష్మెంట్ కూడా ప్రభుత్వం వాళ్ళకి విధించాలని అందరం కోరుకుంటున్నామండి. మృగాలు కూడా ఇంత ఘోరంగా చేయరండి. ఆవిడ చాలా పెయిన్ఫుల్ డెత్ అండి ఆవిడకి. దాన్ని మేము అందరం చాలా నిరసిస్తున్నాం అనమాట. వెంటనే చేసిన వాళ్ళకి పనిష్మెంట్ వెంటనే కావాలని మేము ప్రభుత్వాన్ని కోరిసి మేము ధర్నా చేస్తున్నామండి.